అందరికీ నమస్కారం. నా పేరు వర్షాల శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యుడిని. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు బొగ్గు కొరతతో గత వారం రోజులుగా అల్లాడిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ పరిశ్రమ ఎలా బయటపడుతుందా అని చెప్పి అందరూ కూడా సర్వత్రా ఉత్కంఠంగా ఆందోళనగా ఎదురు చూశారు. అయితే హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఉన్నటువంటి అటాచ్మెంట్ కేసెస్ తొలగిపోవడంతో కొంతవరకు వెసులుబాటు వచ్చి నిన్న రాత్రి 12 గంటలకి గంగవరం పోర్ట్ నుంచి వారు కన్వేయర్ ఆన్ చేయడం జరిగింది. దాని ద్వారా మనకి 2500 టన్నుల కోకింగ్ కోల్ ప్లాంట్లోకి రావడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా సుమారు 3000 టన్నులు గంగవరం పోర్ట్ నుంచి వచ్చింది. 7500 మనకి చేరినట్టుగా సమాచారం ఉంది. అలాగే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ నుంచి సుమారు 500 టన్నులు కోకింగ్ కోల్ని బై రోడ్ లారీల ద్వారా మనం తెచ్చుకోవడం జరిగింది. ఒక రేకు ఈరోజు అక్కడ లోడ్ అయినట్టుగా సమాచారం ఉంది. ఈ రాత్రికి స్టీల్ ప్లాంట్లోకి చేరే పరిస్థితి ఉంది. మొత్తంగా పరిస్థితి చూస్తే కొంత వెసులుబాటు వచ్చి ఒక వారం 10 రోజులకి ఇబ్బంది లేకుండా కోకింగ్ కోల్ అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ఆందోళనకర పరిస్థితులు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు కనీస ఉష్ణోగ్రత మెయింటైన్ చేయడం కోసం కేవలం కోకోన్ బ్యాటరీస్ 5 బ్యాటరీలను కూడా సుమారు 150 పుషింగ్లు మాత్రమే చేస్తున్నాం. ప్రతిరోజు 400 నుంచి 400 పుషింగ్స్ జరిగే బ్యాటరీస్లో ఇవాళ కేవలం 150 పుషింగ్లు చేస్తూ 20,000 లిక్విడ్ స్టీల్ బ్లాస్ట్ ఫర్నేసులకి రావాల్సినటువంటిది 2 బ్లాస్ట్ ఫర్నేసులు మనం ఆపేసుకుని ఒక ఫర్నేస్ నుంచే ఆల్టర్నేటివ్ 2 కొంతసేపు 3 కొంతసేపు ఆపరేట్ చేస్తూ మనం దాన్ని ఈవేళ కేవలం 4-5 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే లిక్విడ్ స్టీల్ తీసుకొస్తున్నాం. ఇది కేవలం అత్యవసర పరిస్థితిని అధిగమించడం కోసం, అలాగే మనం ప్లాంట్ను కాపాడుకోవడం కోసం అధికారులు కానీ కార్మిక వర్గం కానీ నిరంతరం కృషి చేశారు. ఈ 4 రోజులు 5 రోజులు కూడా అత్యవసర పరిస్థితుల్లో ప్లాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎంతో శ్రమించి ఎంతో ఆందోళనకి గురయ్యి ఈ పరిశ్రమను కాపాడుకోవడం కోసం ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు అలాగే ఉన్నాయి, మెడ మీద ఖర్చు పెట్టి వారు ముందు నడుపుతున్నారు. ఏ నిమిషాన్ని ఏం చేస్తారో తెలియని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం చర్యల్లో ఎలాంటి తేడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ ఉన్న అత్యవసర పరిస్థితుల్లో కూడా వాళ్ళు మాట్లాడలేదు అని అంటే అనేక భయాందోళనలో ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజానికం, ఉత్తరాంధ్ర జీవనాడికి ఏంటి పరిస్థితి ఎలా దాపరించిందని చెప్పి అనుకునే పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి కేంద్రంతో మాట్లాడి ఈ పరిశ్రమకు పూర్తి స్థాయి రా మెటీరియల్ అందుబాటులో తెచ్చి దీన్ని పూర్తి స్థాయి ఉత్పత్తి దిశగా నడిపేందుకు కృషి చేయాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, రేపు 10వ తారీఖున కోర్మాన్పాలెం ప్రధాన కూడలిలో ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు రాస్తారోకో చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరియు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అదే రోజు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లోని, మండల హెడ్ క్వార్టర్స్లోని అన్ని ప్రాంతాల్లోనూ కూడా వేలాది మంది కార్మికులు, అలాగే రైతులు, విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి కోరే దాంట్లో భాగంగా ఆ రోజు 10వ తారీఖున ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో కోరవనపాలెంలో జరిగే కార్యక్రమానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని అసోసియేషన్స్, అలాగే
రైతు సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనువిప్పు కలిగే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడేందుకు అందరూ రావాలని చెప్పి స్వచ్ఛందంగా రావాల్సిందిగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.